కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పుష్ప శ్రీవాణి విమర్శలు గుప్పించారు. ఆకుపచ్చ నీలం రంగులు కనిపిస్తే కూటమి ప్రభుత్వానికి దడపుడుతుందని విమర్శించారు. కురుపాం, భద్రగిరి 50 పడకల ఆసుపత్రులు, తోటపల్లి, కురుపాం, బీటీ రోడ్డు వంటి అభివృద్ధి పనులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామన్నారు. ఇప్పుడు కూటమి నేతలు రిబ్బన్ కట్ చేస్తూ ఘనత తమదేనని ప్రచారం చేసుకోవడం అన్యాయమని మండిపడ్డారు. వీళ్ళు ఎంత సైకోలు కాకపోతే ఎలక్షన్ టైంకే కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగు ఆ చిన్న చిన్న 5% రిపేర్ వర్క్ 5% వర్క్స్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఒక బెడ్ మీద 4-5 పడుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దీన్ని ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు రాకపోవడం దురదృష్టకరం. వీళ్ళకి ఎంతసేపు ఓపెనింగ్కి 15,000 పెట్టి పట్టు చీర కనిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన లేదు. గతంలో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ గురుకులానికి సంబంధించినటువంటి స్కూల్లో చాలా మంది విద్యార్థులు హెపటైటిస్ ఏతో బాధపడి ఇక్కడికి వస్తే ఆ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకటే రూమ్లో పెట్టేశారు. హెపటైటిస్ ఏ అనేది అది అంటువ్యాధని అందరికీ తెలుసు, అది ఇన్ఫెక్షన్ అనేది సోకుతుందని కూడా తెలుసు. అయినప్పటికీ బాలింతలకి గర్భిణీలకి పెట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది, లోకల్లో ఉన్నటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఎక్కడ పేరు వచ్చేస్తుందని ఒక కుళ్ళు కుతంత్రంతో మాత్రమే వీళ్ళు ఓపెన్ చేయలేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.